దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆయన చేసిన ఆదర్శవంతమైన పాలనను వైఎస్ఆర్ పార్టీ కొనసాగించాలని నంద్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైస్ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ జిల్లా విభాగం నేతలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పూలమాలలు సమర్పించారు, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజానాయకుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అందరికీ స్ఫూర్తిదాత అని, మహనీయుని జీవితాన్ని ఆయన చేసిన సుపరిపాలన అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ ఇలా అనేక సంక్షేమ పథకాలు మర్చిపోలేని విధంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పరిపాలనను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలనను అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను పేద ప్రజలకు చేరువ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ పేరుతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే వాటిలో 12 కళాశాలలను నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెనుకకు నెట్టివేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 5 మెడికల్ కళాశాలలను కూడా నిర్వీర్యం చేసేందుకు వాటిని ప్రైవేట్ వారికి అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నదని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు డాక్టర్ వైఎస్ఆర్ పేరును తీసివేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం సరికాదన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గడప మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అప్పుల మంటలు బతుకులు కాలే, బడుగుల ఘోషలు ఆగాలంటే, వాట్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి
జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే ప్రజానాయకుడు ప్రియతమ నాయకులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాత ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థానంలో నిలిచిపోయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు మన అందరం కూడా కన్నుల పండుగగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకోని వ్యక్తి అంటూ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, అంబులెన్స్ కూత వినపడిన వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు, ఫీ రీయింబర్స్మెంట్ అంటే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు. ఈ రకంగా ప్రజల మనసుల్లో చిరస్థానంలో ఒక మహానేత మరణిస్తే ఎన్నో కుటుంబాలలో సొంత వ్యక్తిని పోగొట్టుకున్న వాళ్ళలాగా చాలా మంది మృత్యువాత పడినారంటే ఆయన గొప్పతనం ఎటువంటిదో మనందరికి కూడా తెలుసు. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక సభ్యుడి మాదిరిగా అయినారు. ఈరోజు ఆ మహానేత పరిపాలనని గుర్తు తీసుకురావాలి అని చెప్పేసి జగనన్న చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కూడా మీరు చూసినారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా మనకి ఎన్నో పథకాలు గుర్తొస్తాయి, ఎన్నో పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. మరి అటువంటి మహానేత మహనీయుడిని ఈరోజు అనరాని మాటలు మాట్లాడుతూ ఆఖరికి మెడికల్ కాలేజ్ ఆయన డాక్టర్ కాబట్టి ఆయన చేసినన్ని రోజులు సర్వీస్ చేసినన్ని రోజులు కూడా రూపాయి మాత్రమే తీసుకొని వైద్యం చేసేవారు. అటువంటి మహానాయకుడి పేరు మీద మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ స్థాపిస్తే కనీసం ఆ మెడికల్ కాలేజ్ మీద పేరు కూడా ఉంచకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ పేరు కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. పేదవాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పేసి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తే ఆ వైద్య కళాశాలలు మాకు అవసరం లేదు అని చెప్పేసి 12 కాలేజీలను వెనక్కి పంపినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఆ 5 వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం కూడా మీరు చూస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, చిరస్థాయిలో ఒక మహానాయకుడిలాగా మిగిలిపోవాలంటే డాక్టర్ వైఎస్ఆర్ గాగా మనం మంచి పనులు చేస్తేనే మిగిలిపోతాం తప్పితే ఇలాంటి పనులు చేస్తే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. మరి ఆ మహనీయుడు ఆదర్శంగా భావిస్తూ ఆ మహనీయుడిని స్మరించుకోని రోజు అంటూ లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా స్మరించుకుంటున్నారు. వారందరికీ ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన యువ నాయకుడు రవికిషోర్ రెడ్డికి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్కు, ఎమ్మెల్సీ ఈసార్ గారికి, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఒక ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి. అలానే విద్యాదాత, అలానే జలయజ్ఞము, ఇవన్నీ చాలా ముఖ్యం. రైతులకు జలయజ్ఞము, విద్యార్థులకు విద్యాదానము చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలంతా మర్చిపోకుండా కూడా ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి మనమంతా ఆయన బాటలు నడిచి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఎంతవరకు కూడా మనం కష్టపడాలని అందరికీ తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, సంక్షేమ పథకాల రథసారథి, ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు ఇక్కడికి
ఇక్కడ అందరికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు ఇక్కడికి వచ్చారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పటికీ కూడా ప్రతి మనిషి గుండెల్లో కూడా జీవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు విద్యకు, వైద్యానికి, అలాగే ఆరోగ్యం, అలాగే చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా వ్యవసాయానికి ఇలా చాలా పెద్ద పీట వేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శ రాష్ట్రంగా ఆ రోజుల్లో తీర్చిదిద్దారో ఆ రోజు అది ఆదర్శ రాష్ట్రంగా రాజశేఖర రెడ్డి గారు తీర్చిదిద్దారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా మన అందరి దురదృష్టమని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేద పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో, ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకొని ఈ రోజు ఐటీ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని వాళ్ళ గుండెల్లో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే రైతులు రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో కూడా రైతు బంధువుగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే మహిళలకు చూసుకుంటే గృహాలు కానీ అనేకమైన కార్యక్రమాలు మహిళల కోసం చేపట్టడం జరిగింది. అలాగే జలయజ్ఞం కార్యక్రమాలు కూడా అనేకమైన చేసి పెట్టడం జరిగింది. ఇలాగా ఎంతకాలం జీవించామని కాదు, ఎంత పని చేశామనే కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేసి ఈరోజు పదవిలో ఉండడమే కాకోకుండా ఆయన పదవి కూడా ఒక మార్గదర్శకంగా ప్రజలకు అందించడం జరిగింది. ఆయన చేసిన మంచి పనులు పుస్తకాలలో ఉండడం కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. అదే విధంగా మనకు రాజశేఖర రెడ్డి గారు జగనన్నను మనకి ఇచ్చారు. అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ 2 అడుగులు ముందేస్తాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు ముందేస్తున్నాడు. పేద ప్రజల పట్ల ముందుండే వ్యక్తి మన జగనన్న. కాబట్టి మన జగనన్న మనం అందరం ఎప్పుడు సపోర్ట్ ఉండి అన్న వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ విమానంలో అందరం ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎక్స్ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ అబ్జర్వర్ మేడం కల్పత మేడం రెడ్డి గారికి, అలాగే పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎక్స్ఎంపీ గారికి, మున్సిపల్ చైర్మన్ పర్సన్కి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ నా నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి వ్యక్తులు కారణ జన్ములు. వాళ్ళ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాము అనేది కాదు, ఏ రకంగా ప్రజలకు మంచి చేసినామన్న దానికి ఒక ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితం. ఆయన పనిచేసింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉండింది, ప్రజలకు సేవ చేసింది తక్కువ సంవత్సరమే కావచ్చు, కానీ ఆయన చేసిన ప్రతి పని ఒక ఆచరణీయము, అనుసరణీయం. కొంతమంది 40 years ఇంకో ఇండస్ట్రీ అని చెప్తారు. ఎందుకు? వాళ్ళ జీవితం ఎందుకు? ఒక్కసారి వైఎస్ రాజశేఖర గారి గురించి మనం తలుచుకుంటే ప్రతి వ్యక్తి గుండెల్లో ఉంటాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని రకాలుగా చెప్పుకుంటా పోతే అన్ని, జలయజ్ఞము, ఇలా ఎన్నో ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన అకాల మరణం ఎప్పటికీ మేము మర్చిపోలేము. మా జిల్లాలో మృతి చెందడం ఇంకా మాకు బాధాకరము. ఇటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆయన తనయుడైనటువంటి మా నేత జగనన్న ఆయన కంటే 2 అడుగులు ముందుకేసి మంచి చేసుకుంటూ పోతున్న వ్యక్తి. ప్రతిసారి జగనన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే 1 అడుగు ముందుకు వెయ్యాలి. ప్రతి ఇంట్లో నా ఫోటో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, మా తండ్రి ఫోటో పక్కన ఉండాలి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఆశించి ఆ రకంగా ప్రజలతో పాటు ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తి మా జగనన్న. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కడుపులు నింపుకోవడం కోసం తప్ప ప్రజల కోసం చేసిన పాపాన ఎప్పటికీ లేదు. ఎన్నో రకాలుగా మోసాలు చేస్తా ఉన్నారు. ఎప్పటికైనా సరే ప్రజలు కనుక్కున్నారు. మళ్ళీ మా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం రాబోతోంది. కాబట్టి
మరొక్కసారి వైఎస్ రాజశేఖర గారిని జయంతిని స్మరించుకుంటూ వాళ్ళకి జోహార్ అనిపిస్తున్నాం. మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అహర్నిశలు వాళ్ళు ప్రజల గుండెల్లో నిలుస్తారని మనం గట్టిగా చెప్పొచ్చు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. అలాంటి మహనీయులని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ఎల్లవేళలా మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన అభిమానులందరూ నడుస్తామని మేము తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల అనుగుణంగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం. జోహార్ వైఎస్ఆర్.